10 సంవత్సరాల తర్వాత ఈ సినిమా గురించి గుర్తించుకోవాలంటే రామ్ చరణ్ అంతే. చరణ్ గారు ఈ సినిమా కథ ఓకే చేయడం అంటే మామూలు విషయం కాదు. రేపు పొద్దున మీరు స్క్రీన్ మీద చూద్దరు కానీ ఇలాంటి కథ ఒక స్టార్ హీరో ఓకే చేస్తాడా అని. థ్యాంక్ యూ చరణ్ సార్. అంతే, ప్రతి ఒక్కటికి ఇలా అనిపించాల్సిందే. ఇలాంటి కథని ఒక స్టార్ హీరో పిక్ చేసుకొని చేశాడంటే అది మామూలు విషయం కాదు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే, పెద్ది అనే సినిమా వాళ్ళు ప్రమోషన్ లో చెప్పినట్టుగా అందిగాడి క్యారెక్టర్ ఎలా అయితే కింద పడిపోద్దో, నీ వల్ల కాదు, నువ్వు పనికిరావు, నువ్వు చేయలేదు, ఇలా మాట్లాడతారు మన చుట్టూ. అదే స్పీడ్ తో నా ఐడెంటిటీని నేను ప్రూవ్ చేయగలను అని పైకి లేసి చూపించే సినిమా. నా యాక్టివేషన్ పుస్తకం ప్రూవ్ మామూలు చేయలేదు. క్రాస్ అథ్లెట్ అని ట్రోల్ చేసిన వాళ్ళకి దానికి ఒక క్లారిటీ ఇచ్చారు. పెద్ది క్రికెట్లోనే టాలెంటెడ్, మిగతా 2 గేమ్స్ కోసం తను ఎలా ట్రైన్ అయ్యాడు, తను ఎలా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు అని చూపిస్తారు. ట్రోలర్స్ ఏం కొత్త కదా, ట్రోలింగ్ ఏ కొత్త కాదు. ఒపీనియన్స్ ని రివ్యూ లాగా ఇచ్చే వాళ్ళ మాటలు నమ్మకాకండి. తన పేరు చరిత్ర మర్చిపోదు.